మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే మళ్ళా టీడీపీ రావాల్సిందే అని చెప్తున్నారు అనమాట. ఇంకా బీఆర్ఎస్ వాళ్ళకి బొంద పెడతా అని చెప్తున్నారు. వాళ్ళేమో మీకు బొంద పెడతా అంటున్నారు సార్. మరి మీరు వాళ్ళకి ఎట్లా బొంద పెడతారో అర్థమవుతలేదు. రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారికి అభిమానులు ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారికి సహచరులు అనుచరులు ఉన్నారు. వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష గట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును బీఆర్ఎస్ ను సమూలంగా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టినప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు గద్దెలు దిగాలి, ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మలు కూలాలి. అప్పుడే నందమూరి తారక రామారావు గారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాము. ఆ విధంగా మనము ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ ను బొంద పెట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఇప్పుడు మీరు ఇచ్చిన హామీలు, మీరు ఇచ్చే పథకాలు ఇస్తా అని చెప్పి ఇంకా ఇయ్యనందుకు ప్రజలంతా గందరగోళంలో ఉంటే మీరేమో ఈ నివాళులు అర్పించాలి, అవే అర్పించాలంటే అర్పించుకోండి, కానీ మీరు ఇచ్చిన మాటే సార్, మీరు మాట ఇంకా నిలబెట్టుకోలేరని చెప్పేసి ప్రజలు బాగా సీరియస్ అయిపోతున్నారు.